వై ఈజ్ విజయ్ దివస్ సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా ఎవ్రీ ఇయర్ ఆన్ December 16th? భారతదేశంలో విజయ్ దివస్ను ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న ఎందుకు జరుపుకుంటున్నారు అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? టు కమెమరేట్ ద విక్టరీ ఇన్ ద కార్గిల్ వార్, కార్గిల్ యుద్ధంలో విజయం సాధించినందుక. నెక్స్ట్, టు కమెమరేట్ ద విక్టరీ ఓవర్ చైనా ఇన్ 1971 వార్, 1971 యుద్ధంలో ఇండియా చైనా మీద విజయం సాధించినందుక. సెకండ్, థర్డ్ ఆప్షన్, టు కమెమరేట్ ద విక్టరీ అచీవ్డ్ ఇన్ 1971 వార్ అండ్ ద లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్, 1971 యుద్ధంలో సాధించిన విజయం మరియు బంగ్లాదేశ్ విముక్తి కారణంగా. సో ఫోర్త్ ఆప్షన్ ఏంటి? ఆన్ ద అకేషన్ ఆఫ్ ఆర్మీ డే, సైనిక దినోత్సవం సందర్భంగా. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏ పర్టికులర్ ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఇండియాలో విజయ్ దివస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్. 1971లో జరిగిన ఇండో పాక్ వార్లో ఇండియా పాకిస్తాన్ మీద విజయం సాధించింది. ఎట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్కి కూడా లిబరేషన్ వచ్చింది, అంటే ఇండిపెండెన్స్ వచ్చింది. సో ఇది సెలబ్రేట్ చేసుకోవడానికి మనం ఎవ్రీ ఇయర్ December 16th విజయ్ దివస్ని జరుపుకుంటున్నాం అనమాట. సో ఈ వార్లో మన ఇండియన్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూపించిన బ్రేవరీ, వాళ్ళు చేసిన సాక్రిఫైజెస్కి గుర్తుగా మనం విజయ్ దివస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అసలు ఎందుకు ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ జరిగింది అంటే, సో ఈస్ట్, ఇప్పుడున్న బంగ్లాదేశ్ ఏదైతే ఉందో దాన్ని ఇంతకుముందు ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవాళ్ళు అనమాట. సో ఈ ఈస్ట్ పాకిస్తాన్ మీద పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు మిలిటరీ యాక్షన్ చేశారు. సో దానివల్ల మిలియన్స్ ఆఫ్ సివిలియన్స్ ఎఫెక్ట్ అయ్యారనమాట. సో అప్పుడు ఇండియా ఏం చేసింది? స్టెప్ ఇన్ అయింది. సో మేము బంగ్లాదేశ్కి సపోర్ట్ చేస్తాము పాకిస్తాన్కి అగేన్స్ట్గా అని చెప్పేసి. సో అప్పుడు పాకిస్తాన్ December 3rd, 1971 రోజు ఇండియా మీద వార్ స్టార్ట్ చేసింది అనమాట, ఎయిర్ స్ట్రైక్ స్టార్ట్ చేసింది. సో ఆ December 3rd, 1971 రోజు స్టార్ట్ అయిన వార్ December 16th వరకు కంటిన్యూ అయింది. December 16th రోజు పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అమీర్ అబ్దుల్ ఖాన్ నైజీ ఎవరైతే ఉన్నారో ఆ ఆర్మీ జనరల్ అలాంగ్ విత్ హిస్ 93,000 ట్రూప్స్ ఇండియన్ ఆర్మీకి సరెండర్ అయ్యారనమాట. సో World War II తర్వాత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సోల్జర్స్ ఎప్పుడైనా సరెండర్ అయ్యారు అంటే అది ఇండియా పాకిస్తాన్ వార్లోనే. సో ఇలా ఇండియా పాకిస్తాన్ మీద విజయం సాధించింది అండ్ బంగ్లాదేశ్కి కూడా ఫ్రీడమ్ వచ్చిందనమాట December 16th రోజు. సో బంగ్లాదేశ్లో కూడా December 16th రోజు బిజోయ్ దివస్ అని సెలబ్రేట్ చేసుకుంటారు. సో మన ఇండియన్ సోల్జర్స్ ఈ వార్లో 39,000 సోల్జర్స్ మార్టీర్ అయ్యారనమాట. సో ఈ పర్టికులర్ డే, ఈ ఇయర్ విజయ్ దివస్ December 16th, 2025 రోజు మన ఇండియన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్లో పరంబీర్ దిర్గా అనే ఒక గ్యాలరీని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి ఏముంది ఈ గ్యాలరీలో అంటే మన 21 పరంవీర్ చక్ర హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరి ఇమేజెస్, పోర్ట్రేట్స్ ఈ గ్యాలరీలో ఉన్నాయన్నమాట. ఎందుకు ఈ గ్యాలరీలో వీళ్ళ పోర్ట్రేట్స్ ప్లేస్ చేశారంటే మన సిటిజన్స్ అందరికీ కూడా వాళ్ళు చేసిన సాక్రిఫైజెస్, వాళ్ళ బ్రేవరీ గురించి, కరేజ్ గురించి అందరికీ తెలియడం కోసమే ఈ ఇనిషియేటివ్ తీసుకొచ్చారనమాట. సో దాని పేరు పరంవీర్ దిర్గా. ఇది రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు లాంచ్ చేయడం జరిగింది.